ఈరోజు కథ ఆలస్యం చేసే చిట్టి గిన్నె. ఒక పెద్ద అడవిలో పక్షులు, జంతువులు, చిన్న చిన్న ప్రాణులు అన్నీ సంతోషంగా ఉండేవి. అక్కడ ఒక చిన్న చిట్టి గిన్నె, పిట్ట, ఉండేది. అది ఎప్పుడూ ఆటలలో మునిగి, పనిని వాయిదా వేసేది. ఇంకో రోజు చేస్తాను, రేపు చేస్తాను అని చెప్పి, ఎప్పుడూ ఆలస్యం చేసేది. ఒకరోజు అడవిలో వర్షం మొదలైంది. పెద్ద చెట్లు తడవకుండా జంతువులు తమ గుహల్లో దాక్కున్నాయి. పక్షులు తమ గూళ్లలో దాక్కున్నాయి. కాని ఆ చిన్న గిన్నె మాత్రం తన గూడు కట్టలేకపోయింది. ఎందుకంటే అది ఎప్పుడూ తర్వాత కడతాను అని వాయిదా వేసేది. వర్షం జల్లులు పడుతుండగా చల్లని గాలి వీచింది. ఆ గిన్నె వణికిపోయింది. అయ్యో! నేను ముందే గూడు కట్టాల్సింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అని ఏడ్చింది. అప్పుడు పక్కనే ఉన్న ఒక పెద్ద చిలక వచ్చింది. అది గిన్నెను చూసి, చూడు చిన్నమ్మా, ఎప్పుడూ పనిని వాయిదా వేస్తే ఇలాగే కష్టాలు వస్తాయి. పనిని సమయానికి చేస్తే ఎప్పుడూ సురక్షితంగా ఉంటాం అని చెప్పింది. చిలక తన గూడులోకి కొద్దిసేపు చిట్టి గిన్నెను దాచింది. గిన్నె తన తప్పు తెలుసుకుంది. వర్షం ఆగిన తర్వాత అది వెంటనే కష్టపడి గూడు కట్టింది. ఇకపై ఎప్పుడూ పనిని వాయిదా వేయలేదు. ఈ కథ నీతి ఏంటంటే పనిని వాయిదా వేయకూడదు. సమయానికి చేస్తే మనకు కష్టాలు రావు.